తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్ తెరపైకొచ్చే విధంగా వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. తమిళ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టిన హీరో విజయ్ రాబోయే ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ విషయం తెలిసి కూడా తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు నటి ఖుష్బూ చేసిన ప్రతిపాదన ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. హీరో విజయ్ టీవీకే బీజేపీ అన్నాడీఎంకే కూటమితో కలిసి రావాలని ఖుష్బూ ఓపెన్ స్టేట్మెంటే ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేలా తమిళనాట కూడా ఇప్పుడు టీవీకే దళపతి విజయ్ విషయంలో ఎప్పుడైనా మారొచ్చు అనడానికి ఇదో సంకేతమా అంటున్నారు అనలిస్టులు. ఇదిలా ఉంటే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ను నియమించింది. ఆమె నియామకానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ అలాగే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదం తెలపడంతో అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయారు ఖుష్బూ. వచ్చే ఎన్నికల్లో తమిళనాట ఎలాగైనా ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నారామె. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రస్తుత రాజకీయాలు పార్టీల పొత్తుల గురించి మాట్లాడిన ఖుష్బూ తమిళ వెట్రి కళగం టీవీకే చీఫ్ విజయ్ తో తనకు చాలా కాలంగా మంచి రిలేషన్ ఉందని చెప్పుకొచ్చారు. విజయ్ ను తాను తమ్ముడులా భావిస్తానని అంటున్నారామె. తమిళనాడులో డీఎంకేను ఓడించటమే టార్గెట్ గా విజయ్ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నారు. అతని టార్గెట్ డీఎంకేను ఓడించటమే అయినప్పుడు అందరం కలిసి వెళ్తే బాగుంటుందని బీజేపీ అన్నాడీఎంకేలతో టీవీకే చేతులు కలిపితే అది చాలా తెలివైన నిర్ణయంగా భావిస్తానని తెలిపారామె. నియోజకవర్గాల్లో బూత్ స్థాయి లెవెల్లో బీజేపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని అలాగే దక్షిణ చెన్నైపై ప్రత్యేక దృష్టి సారిస్తామంటున్నారు. ఇక ఎన్నికల వేళ ఖుష్బూ సుందర్ బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా నియమితులవడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖుష్బూ కెరీర్ ఒకసారి చూస్తే 2020 అక్టోబర్ 12న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. ఆమె గతంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఖుష్బూ సుందర్ చిన్నప్పుడే సినిమాల్లో ప్రవేశించి దక్షిణ భారత భాషల్లో 185కు పైగా సినిమాల్లో నటించారు. 2010లో ఆమె రాజకీయాల్లోకి వచ్చి మొదట డీఎంకేలో చేరారు. అనంతరం 2014లో కాంగ్రెస్ పార్టీలోకి చేరి జాతీయ ప్రతినిధిగా ఎదిగారు. అయితే 2020 అక్టోబర్లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2021 అక్టోబర్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. 2023 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్ ఎంసీడబ్ల్యూ సభ్యురాలిగా నియమించింది. ఆమె ఆ పదవిని 2024 ఆగస్టు వరకు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనేందుకు ఆమె ఆ పదవిని వీడారు. ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఖుష్బూ బీజేపీలో మహిళా నేతగా సినీ రంగ ప్రతినిధిగా రాష్ట్రం మరియు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తాజా ఉపాధ్యక్ష పదవి ఆమె పాత్రను మరింత బలపరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కీలక నియామకాలతో తమిళనాడు బీజేపీ మరింత దృష్టిని ఆకర్షించేలా శక్తివంతంగా ముందుకు సాగాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసి పనిచేయాలని తమిళ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ ని ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ. విజయ్ తనకు చిన్న తమ్ముడు లాంటి వాడని డీఎంకేను ఓడించేందుకు తమ కూటమిలో చేరాలని కూడా సూచించారామె. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే బీజేపీ కూటమి ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారామె. విజయ్ ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చారని వచ్చిన వెంటనే విజయాలు రావని ఈ విషయం విజయ్ కు కూడా బాగా తెలుసన్నారు ఖుష్బూ. సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్న రాజకీయాల్లో వారు ఆశించిన విజయాలు దక్కవన్నారు. ఎంజీఆర్ కరుణానిధి జయలలిత నాటి కాలం వేరని ప్రస్తుత కాలం మాత్రం చాలా మారిపోయిందన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకేను ఓడించాలని విజయ్ పిలుపునిచ్చారని అదే నినాదంతో తాము కూడా ఉన్నామని తెలిపారు. డీఎంకేను గద్దె దింపాలని అన్నాడీఎంకే బీజేపీ కూటమి ఏర్పాటైందని ఈ కూటమిలోకి విజయ్ కూడా రావాలని ఖుష్బూ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే గతంలోనూ విజయ్ తో రాయబారాలు జరిగాయి. ఎన్డీఏ కూటమిలోకి రావాలని తమతో కలిసి పనిచేయాలని కూటమి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి కూడా ఆఫర్ చేశారు. కానీ దళపతి విజయ్ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మరి ఇప్పుడు తాజాగా మరోసారి ఓపెన్ గానే ఖుష్బూ విజయ్ ను కూటమిలోకి ఆహ్వానించడంతో ఏం జరుగుతుందోనన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.